మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. హుస్నాబాద్ మున్సిపాలిటీ 15వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిత్తారి మంజుల శ్రీనివాస్ ని అక్రమంగా అరెస్టు చేపించి ఓటు గురించి చెప్పకుండా అడ్డుకొని పోలీస్ స్టేషన్ కి పంపించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకుల రజిత వెంకన్న హుస్నాబాద్ లో పోలీసులతో గూండాయిజం చేయిస్తున్న విధానం బీఆర్ఎస్ అంటే భయమా లేక కక్షనా అని అర్థం కావడం లేదు. కరీంనగర్ పాలిటిక్స్ హుస్నాబాద్ లోకి ఎంట్రీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, 15వ వార్డు అభ్యర్థిగా నిలబడ్డ చిత్తారి మంజుల శ్రీనివాస్ అని నేను. ఇక్కడంతా రాజకీయం అంతా వేరే వేరేగా ఉన్నది. ఎలాంటి ఏం మా దగ్గర ఏమి ఇది లేకున్నా కూడా మమ్మల్ని అనవసరంగా ప్రజలకు ఒకటే చెప్తున్నా అన్న, అమ్మ ఒక్కటి 5,000 ఒక క్యాండిడేట్ దగ్గర మినిమం మెయింటైన్ చేసుకుంటూ తప్ప దౌర్జన్యంగా అరెస్ట్ చేసుకొని తీసుకొని పోయారు. ఇక్కడ క్యాంపెయిన్ చేసే ముందు ఇక్కడ క్యాండిడేట్ ఉండద్దా? క్యాండిడేట్ ఉండాలి కదా. అరే చెప్పాలంటే మీకు ఈ గుర్తుగా ఓటేయాలంటే ఉండాలి కదా క్యాండిడేట్ని. ఇప్పుడు క్యాండిడేట్ లేకపోతే ఎట్లా? ఎందుకు ఇది దొంగ ఓట్లు వేయించుకోని? ఇది ఏం ప్రభుత్వం నాకు అర్థం కాదు. ఇదేనా ముచ్చట? దయచేసి చెప్తున్నా, ప్రజలందరూ గమనించాలి. ఇది అందరికి తెలిసిన వాళ్ళ ప్రభుత్వం ఎక్కున్నది. ఏ రకమైన దౌర్జన్యం అనేది చేస్తున్నారో ఒక్కసారి చూడాలి. మరి ఇది ప్రజాపాలననా ఏంది? ఏ పాలన ఇది? అందరు గమనించాలి. అరెస్ట్ చేసుకొని తీసుకోవడం అయితే తప్పు. ఇంత అన్యాయమా? ఇంత ఇదా?